నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. రాండమ్ వేరియబుల్స్ నుంచి కనుక తీసుకున్నట్టయితే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు k ని డిఫైన్ చేశాడు. అయితే k ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3 అండ్ సో ఆన్ అయినప్పుడు c వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది అనే కాన్సెప్ట్ ని కనుక అప్లై చేసుకున్నట్టయితే ముందు k వాల్యూ వస్తుంది, దాని నుంచి నువ్వు c వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూసుకున్నట్టయితే కనుక అగైన్ సమ్ ఆఫ్ ద రేషనల్ ఇండిసెస్ నుంచి p, q, x లో ప్రాబ్లం బైనామియల్ థియరం నుంచి. నెక్స్ట్ 7th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండ్ ఈ సంవత్సరం నీకు పేపర్ లో కనబడే ఛాన్స్ ఉంది, జాగ్రత్తగా చూసుకో. ఈ ప్రాబ్లం ని సాల్వ్ చేయడానికి లాజిక్ చెప్తాను చూడు. ముందు నువ్వు ఎస్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత, దట్ ఈస్ సమ్ ఆఫ్ ద సిరీస్ ని డిఫైన్ చేసుకున్న తర్వాత RHS ని బేస్ చేసుకుని, అంటే రైట్ సైడ్ లో నీకు ఏం కావాలి 1 + x హోల్ పవర్ n కి మనకు తెలుసు, n+1 కి ముందు రాయండి, తర్వాత -1 ని సబ్ట్రాక్ట్ చేయండి, తర్వాత x తర్వాత n+1 తో డివైడ్ చేయండి. ఇది స్టెప్స్ కనుక రాసుకున్నావు అన్నట్టయితే ప్రాబ్లం నీకు డైరెక్ట్లీ సాల్వ్ అయిపోతుంది. క్లియరా? 8th ప్రాబ్లం చూడండి. x² - 2x + 4 అనే దానికి ఆల్ఫా బీటా కనుక రెండు రూట్స్ అయినట్టయితే ఆల్ఫా పవర్ n ప్లస్ బీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది అని చెప్పి ప్రూవ్ చేయాలి. యాక్చువల్లీ దానికి వచ్చే రెండు రూట్స్ కూడా కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి, కాబట్టి ఆ రెండింటిని మాడ్యులస్ యాంప్లిట్యూడ్ ఫామ్ లోకి మార్చి తర్వాత బైనామియల్ థియరం డిమోరిస్ థియరం కనుక అప్లై చేసినట్టయితే నీకు డైరెక్ట్లీ రిజల్ట్ వచ్చేస్తుంది. 9th ప్రాబ్లం ఆడ్ పవర్ లో ఇచ్చాడు అండ్ ఇట్ ఈస్ ఆల్సో రెసిప్రోకల్ ఈక్వేషన్, సేమ్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ కరస్పాండింగ్ కోఎఫిషియెంట్స్, సైన్స్ కూడా సేమ్ ఉన్నాయి కాబట్టి క్లాస్ 1 ఈక్వేషన్ అవుతుంది. అలాగే 10th ప్రాబ్లం కనుక తీసుకున్నట్టయితే నీకు ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి ఇంపార్టెంట్ ప్రాబ్లం, క్యూబికల్ డై ని త్రో చేసినప్పుడు మనకి 1 దగ్గర నుంచి 6 దాకా ఆప్షన్స్ వస్తాయి. వాటికి మీన్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ నెంబర్ ఆఫ్ ద ఫేస్ షోస్ ఏదైతే మనకు కనబడుతుందో 1 to 6 నెంబర్, దాని నుంచి వచ్చిన డేటా యొక్క మీన్ వేరియన్స్ కనుక్కోవాలి.